ఓకే. జై గణేష, జై శ్రీరామ్. గణపతి చవితి ఆ రోజున దేశవ్యాప్తంగా లక్షలాది గణపతి విగ్రహాలు ప్రతిష్ఠించి చతుర్దశి వరకు ఈ 10 రోజులు దేశవ్యాప్తంగా ఏ నగరంలో ఏ వీధిలో చూసినా కానీ హిందువుల అతిపెద్ద పండుగ గణపతి నవరాత్రులు. రోజు కూడా గణపతికి నిష్ఠతోటి పూజా కార్యక్రమాలు చేసి అనేక చోట్ల హోమాలు, అన్నదానాలు, నిత్య అన్నదానాలు ఇవన్నీ కూడా కలిసికట్టుగా చేసుకునే పండుగ గణపతి చవితి నుండి గణపతి నవరాత్రులు. ఆ గణపతి ఆశీర్వాదము మన పైన, మన కుటుంబ సభ్యుల పైన ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు వేణుమాల్లో పెద్దలు గౌరవనీయులు మూడ నాగభూషణం గారి ఆధ్వర్యంలో గణపతి మండపము రావడం జరిగింది. చాలా సంతోషం. వీటితో పాటు అనేక మంది పెద్దలు వారందరికీ కూడా గణపతి నవరాత్రి పండుగ శుభాకాంక్షలు, శుభాభినందనలు. మూడో కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ఏదైతే తిలక్ గారు ఈ గణపతి నవరాత్రులు హిందువుల ఐక్యత గురించి ప్రారంభించారో ఈ 10 రోజులు మనం హిందువులందరం కూడా ఒక అన్నదమ్ముళ్ళ అక్కచెల్ల అందరం కలిసికట్టుగా చేసుకునే ఈ నవరాత్రులు హిందూ ఐక్యమత్యము ఇదే విధంగా భవిష్యత్తులో కూడా కొనసాగాలని, సనాతన ధర్మం పటిష్టంగా ఇంకా ముందుకు సాగాలని, దాంట్లో మనమందరం కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటూ ఏ హిందూకు ఏ ఆపద వచ్చినా కానీ అందరం కలిసికట్టుగా వారి దగ్గరికి వెళ్ళి వారి కష్ట సుఖాల్లో పంచుకోవడానికి మనమందరం కూడా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ మరి ఒక్కసారి గణపతి నవరాత్రుల సందర్భంగా పెద్దలు మూడ నాగభూషణం గారికి మరియు వేణుమాల్ గణపతి మండప నిర్వాహకులకు అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు, శుభాభినందనలు. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.